డియర్ ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. నేను ఉండేది ఇప్పుడు ఈ నిషికసాయి ఏరియాలో. ఇప్పుడే ప్యాట్రియా నుంచి బయటకు వచ్చాను. మారియట్స్ అనే ప్లేసు. ఈ ఏరియాని ఎదోగావాకు అనే పిలుస్తారు. ఇది టోక్యో స్టేషన్ నుంచి బాగా దగ్గర. నేను ఫస్ట్ 1996 దాదాపు 25 ఇయర్స్ బ్యాక్ జపాన్ వచ్చినప్పుడు ఫుడ్ ఐటమ్స్, గ్రాసరీ ఐటమ్స్ మనకి సరిగ్గా దొరికేవి కాదు. ఓన్లీ పాకిస్తాన్ షాప్స్ ఉండేవి. ఆ పాకిస్తాన్ ఐటమ్స్లో కూడా మనకు కావాల్సిన ఇండియన్ ఫుడ్స్ ప్రాపర్గా దొరికేది కాదు. ఎక్కువ మంది రానిచ్చేవాళ్ళు కాదనమాట జపాన్కి. అయితే 2000 ఇయర్ మారినప్పుడు కంప్యూటర్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అప్పుడు ఏం చేశారంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇండియన్స్ రావటం మొదలుపెట్టారు. అప్పుడు ఇక్కడ నెమ్మదిగా నెంబర్ ఆఫ్ ఇండియన్స్ పెరుగుతూ వచ్చారు. అంటే జపాన్లో మొత్తం మీద మనకి ఒక 40,000 ఇండియన్స్ ఉన్నారు. 40,000 మంది ఉన్నారు ఇండియన్స్. అన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి తమిళియన్స్ అని, మలయాళీస్, రకరకాల ప్లేసుల నుంచి. అయితే వీళ్ళలో దాదాపు 4,800 మంది, దాదాపు ఒక 12% జపాన్ మొత్తంలో ఉన్న పాపులేషన్ అంతా ఈ ఎదోగావా వార్డులో ఉన్నారు. ఈ ఎదోగావా వార్డులో ఎక్స్పెషల్లీ ఏంటంటే ఎదోగావా వార్డు అనేది చాలా పెద్దది. అందులో నిషికసాయి అనే ఏరియా, అందులో చాలామంది ఆ చుట్టుపక్కల ఇండియన్స్ చాలామంది ఉన్నారు. మెయిన్ ఏంటంటే మీకు వెనకాల కనబడుతున్నాయి చూసారా బిల్డింగ్స్, వీటిల్లో ఉన్నారనమాట. ఇది సేషించో అని పిలుస్తారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ చాలామంది ఇండియన్స్ రావటం వలన ఏమవుతుందంటే వీళ్ళందరికీ ఫుడ్ కావాలి. ఈ ఫుడ్ అంతా మనకి సప్లై చేయడానికి ఈ చుట్టుపక్కల దాదాపుగా ఒక 6 చూసారా జనాలంతా పాస్ అవుతున్నారు. సో దాదాపుగా ఒక 6 ఇండియన్ గ్రాసరీ షాప్స్ ఉన్నాయి. ఇండియన్ గ్రాసరీ షాపులు మన ఇంటి కింద ఉన్నది ఏంటంటే అంబిక అనే స్టోర్ ఉంది. స్వాగత్ ఇండియా బజార్ అని ఒకటి ఉంది. అది కాకుండా టీఎంవిఎస్ ఫుడ్స్ అని ఒకటి ఉంది. తర్వాత బాపు బజార్ అనేది ఇంకో ప్లేసు. అది కూడా మనకు ఫుడ్ ఐటమ్స్, గ్రాసరీస్, ఇండియన్ గ్రాసరీస్ అమ్ముతారు. అది ఉంది. తర్వాత వతన్ ఇండియా అనేది కొత్తగా పెట్టారు చిన్న షాపు, అదొకటి ఉంది. అది కాకుండా కోబే స్పైసెస్ అని వేరే షాప్ ఉంది, అది కూడా ఉంది. సో మొత్తం మీద ఏంటంటే 6 ఉన్నాయి మన గ్రాసరీ స్టోర్స్. ఈ నిషికసాయి స్టేషన్, నేనుండే నిషికసాయి స్టేషన్ చుట్టుపక్కల 6 షాపులు ఉన్నాయి. మా ఇంటి నుంచి కిందకి చూస్తే మీకు పెద్ద బిల్డింగ్ గ్రీన్ బోర్డర్లా ఉంది. ఆ గ్రీన్ ఉంది పైన రాసింది చూసారా, అదేంటంటే మారియట్స్ అని పెద్ద డిపార్ట్మెంట్ స్టోరు. ఇది మా బిల్డింగ్ కింద. మా బిల్డింగ్ నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే అక్కడ వేరే కార్ పార్కింగ్ కనబడుతుంది చూసారా, ఆ కార్ పార్కింగ్ పక్కన ఉన్న బిల్డింగే మారియట్స్. చూసారా, ఇది మారియట్స్ అంటారు. సో మారియట్స్ నుంచి మనం నెమ్మదిగా అంబికా స్టోర్కి వెళ్తాము. మారియట్స్ అంటే జపనీస్ పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ అనమాట. ఇదే అంబికా స్టోర్. హలో ఫ్రెండ్స్, మిమ్మల్ని అంబికా అని ఒక గ్రోసరీ షాపు చైన్ స్టోర్ ఉంది. వాళ్ళు జపాన్లో చాలా బిగ్గెస్ట్ గ్రోసరీ ఐటమ్స్ ప్రొవైడర్స్ అనమాట, ఇండియన్ గ్రోసరీస్. సో 25 ఏళ్ల క్రితమే వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని బాంబే నుంచి ఫ్యామిలీ మెంబర్సు అక్కడ బల్క్లో కొని వాటిని ప్యాకింగ్ చేసి జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీనిలో మీకు నార్మల్ షాపింగ్, ఫుడ్ ఐటమ్స్, గ్రాసరీస్ అవన్నీ దొరుకుతాయి. ఇండియా నుంచి బల్క్గా లార్జ్ ఇంపోర్టర్స్ అనమాట జపాన్కి అంబికా స్టోర్స్ అని. వీళ్ళకి ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది. మీరు ఆన్లైన్ స్టోర్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. ఇదిగో ఇది అంబికా స్టోరు. ఓపెన్ చేసి ఒక 2 months అయింది సేషించోలో. ఈ షాపు మేనేజరు మిస్టర్ బండారి అని ఉన్నారు. సో బండారి గారిని పరిచయం చేస్తాను. సో ఈయన పేరు మిస్టర్ బండారి. ఇండియా నుంచి వెజిటబుల్స్ వస్తున్నాయి. కోకోనట్, ఇది థాయిలాండ్. This is sometimes coming from Thailand, sometimes before it was coming from India also. Okay. So we have every week it is coming once in a week. Okay. ప్రతి వారం వస్తుందంట. బీట్రూట్, దిస్ ఇస్ బీట్రూట్. రా బనానా, బీట్రూట్. తర్వాత ప్లేట్స్ కూడా ఉన్నాయి, భోజనం చేసే ప్లేట్స్, క్యారేజ్, మూకుడు కూడా ఉంది. ప్యూర్ వెజిటేరియన్. ఓకే.
ఓకే ఓకే We have also included some vegan also. For ఓకే ఓకే. Vegan. సో ఈ షాప్లో మీకు అన్ని వెజిటేరియన్ ఐటమ్స్ దొరుకుతాయి, కంప్లీట్ వెజిటేరియన్. ఇది మల్బారీ పరోటా చాలా ఫేమస్ అంట ఇక్కడ. ఇదంతా ఫ్రోజన్ ఐటమ్స్. సో And some Indian chilies, green chilies and green ఇది peas. ఇది ఫ్రమ్ థాయిలాండ్. This is from Thailand, but this is from India. ఓకే. Yeah. ఇది థాయిలాండ్ నుంచి వచ్చింది గ్రీన్ చిల్లీ ఫ్రోజన్. జపాన్లో గ్రీన్ చిల్లీ ఫ్రెష్ దొరకదు, ఫ్రోజన్. ఇది అంబికా గ్రీన్ చిల్లీ అనమాట, ఇండియా నుంచి వచ్చింది. ఇదంతా అంబికా ప్రోడక్ట్స్. తర్వాత ఇది గ్రీన్ పీస్, ఫ్రోజన్ గ్రీన్ పీస్. సో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు గ్రీన్ బీన్స్ లాంటివి, ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. ఓన్లీ Mint and coriander. ఓకే. Yeah. So this is local produce because coming from India it will get to. ఇట్ విల్ బికమ్ బ్యాడ్ కదా. సో ది మింట్ ఆల్మోస్ట్ ఒక 250 n ఉంది. Small one also we have for people who like prefer ఓకే small. ఓకే. సో బిగ్ వన్ స్మాల్ ప్యాకెట్ 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇది లోకల్ ప్రొడ్యూస్, నాట్ ఫ్రమ్ ఇండియా. ఇది లోకల్గా ప్రొడ్యూస్ చేశారు. From Vietnam. ఓకే. ఈ కోకోనట్స్ వియత్నాం నుంచి వచ్చినాయంట. This murunga drumstick. ఓకే. Yeah, this is from India. సో డ్రమ్ స్టిక్ ములక్కాయలు, ఇది ఇండియా నుంచి. ఒక్కోటి 127. ఇది 118 అనేదేమో విత్ బిఫోర్ ట్యాక్స్, 127 ఆఫ్టర్ ట్యాక్స్. అంటే మీకు ఒక్కో ములక్కాయ వచ్చి మీకు దాదాపు 80 నుంచి 85 రూపాయలు ఒక ములక్కాయ పడుతుంది. Amla is again. ఓ, very- ఫ్రమ్ ఇండియా. Yeah. 160 రూపాయలు ఆ రేంజ్లో వస్తుంది ఒక్కోటి. సో ఇదంతా పాపడ్. So these ones are ready to eat items. ఓకే. Biryani. This is all Oh, vegetable biryani items. also ready to Yeah, eat. vegetable biryanis. This palak paneer. పాలక్ పనీర్. హౌ Yeah. మచ్ ఇట్ విల్ బి? 360 n. Curry. పంజాబీ కడాయి. Curry. Yeah. Pav bhaji. Pav bhaji. Again Oh, pav bhaji. pav We have bhaji fish also. pav also. No? ఓకే ఓకే Yeah. Like according to India. ఓకే. This is rajma. రాజ్మా. masala. ఇవన్నీ పౌడర్స్ అంటండి. ఇది సాంబార్. సాంబార్ పౌడరు. తర్వాత అది ఇడ్లీ, రవ్వ ఇడ్లీ. దిస్ ఇస్ రవ్వ దోశ, దోక్లా. Then for desserts also. డిజర్ట్ ఆల్సో వీ హ్యావ్ లైక్ Kulfi, గులాబ్ జాము. jamun, ఇవన్నీ ఉన్నాయి. and some this MTR rasams. ఎంటీఆర్ రసం, డ్రై ఫ్రూట్ కార్నర్. Yeah. ఓకే ఓకే. సో ఇవి డేట్స్, ఇవి తునీషియా నుంచి, ఇరాన్ నుంచి, రకరకాల దేశాల నుంచి వస్తున్నాయి అన్నమాట ఇవి. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ క్యాషూ నట్, ఈ పిస్తా, ఆల్మండ్. Walnut. Oh. These are peanuts again for. పీనట్స్. వెరీ This is విచ్ very ఐటమ్ ఈజ్ popular. మోస్ట్ సెల్లింగ్? ఇందులో బాగా అమ్ముడుపోయేది ఏదని అడుగుతున్నాను. Almost all items. It's Onion. not like yeah. Okay. It depends on. ఓకే. సో ఇది ఆల్మండ్, క్యాషూ నట్ హాఫ్, పిస్తాచో, ఆల్మండ్ అగైన్. తర్వాత దిస్ ఈజ్ వాల్నట్. సో దీస్ ఆర్ ఆల్ దిస్ ఏరియా ఏంటంటే ఇదంతా పల్సెస్ అన్నమాట. సో పల్సెస్లో మీకు ఇక్కడ లిస్ట్ ఉంది. సో కాలా చెన్నా, Yeah. Kabuli chana. Kabuli is chana. famous. There ద are హోల్ మసూర్ హోల్. తర్వాత దీన్ని ఏమంటారు? మసూర్ దాల్. This rajma is again popular. And this ఉర్ద్ దాల్. Right. This ఓకే is urad broken, split. ఓకే. whole. స్ప్లిట్ ఉర్ద్ దాల్ అండ్ ఫుల్. Yeah, whole. ఇదేంటంటే మినుములు, బ్లాక్, ఉర్ద్ బ్లాక్. We also have this mix ఓ, dal మిక్స్ for, దాల్. yeah, వేర్ యూ విల్ యూజ్ ఇట్? for making curries. and కర్రీస్. also. ఓకే ఓకే. సో మిక్స్. ఓ, వైట్ ససేమ్. White. ఇది నువ్వులు, తెలుగులో నువ్వులు అంటారు కదా, అవన్నమాట. దీస్ ఆర్ ఆల్ స్పైసెస్. All spice corners now. ఓకే ఓకే. We have this big curry leaves. And ఇది కర్రీ లీవ్ అంటే కరివేపాకు లాంటిది, డ్రై అయిపోయింది అనమాట. ఇది తేజ్ పత్తా, బే లీవ్స్. this Yes, dal. yes. ఇవి మెంతులు అనమాట. ఇది 500 grams. మీకు చూసే ఉంటారు, ఇదంతా అంబికా బ్రాండ్. ఇది దాని ధర ఇక్కడ రాసింది 500 grams. దిస్ ఈజ్ క్లోవ్. మీకు
తర్వాత ఇది యాలక్కాయలు, కార్డమం, ఇది లవంగం, తెలుగులో మనం లవంగం అంటారు కదా అది. చూసారా 250 గ్రాములు అది ఒక్కోటి. రేట్ చూడండి ఎంత ఉందో. Black pepper, sir. బ్లాక్ పెప్పర్, ఎవ్రీథింగ్ ఇస్ అంబికా. Yeah. This also chili whole. ఓకే, ఇది రెడ్ చిల్లీ 250 గ్రామ్స్. ఇది ఫ్రమ్ ఇండియా. Yeah. Chili whole turmeric. Different packing. Turmeric of powder. 1 kg and 1 kilo. half kg or 200 grams, 100 grams. So that's it. This side is coconut. కోకోనట్ థ్రెడ్, దిస్ ఇస్ కోకోనట్ థ్రెడ్ 500 గ్రామ్స్. ఓకే, This is coconut fine. ఆల్మోస్ట్ లైక్ ఎ పౌడర్, కోకోనట్ పౌడర్. Powder also we have separately. Oh. It's like milk, coconut milk. ఓకే ఓకే Yeah. This is coconut fine little ఓకే 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 for curries and desserts we use. ఓకే. This is coconut milk. కోకోనట్ మిల్క్, దిస్ ఇస్ ఫ్రమ్ థాయిలాండ్. నో, Yeah. ఇది కోకోనట్ మిల్క్ మన కర్రీస్లో వాటిల్లో వేసుకునేది. 400 ml థాయిలాండ్ నుంచి వస్తుంది. తర్వాత ఇదంతా రైస్, బాస్మతి రైస్. Basmati rice. Then there is 1 Sona kilo Masuri. రైస్. దిస్ This ఇస్ is 1 kg. 1 కిలో బాస్మతి రైస్. తర్వాత ఇది This is this Sona Sona Masuri. Masuri rice. ఓకే. This one is idli rice. ఓ This also we introduced last year. ఓకే, At the end of the last ఇడ్లీ year. రైస్, Idli rice. Ambika idli rice. అంబికా ఇడ్లీ రైస్. ఓకే ఓకే. And this is Ambika poni rice. హ్యావ్ సో మెనీ వెరైటీస్. Yeah. అంబికా This పూరి is రైస్. paraboiled rice. Okay. Yeah. అది ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ అన్నమాట అది. And Very- another very hot item is makhana. వాట్ ఈస్ దిస్? This is lotus seeds. సీడ్. Yeah. ఓ ఐ డోంట్ నో. So this is also very popular. We eat in the fast. How do you during eat? fasting? ఫాస్టింగ్. Yeah, little. Okay. Just fry it in ghee or something. ఓకే Put some salt. Uh-huh. That white pepper. ఓకే ఓకే. Very tasty. ఇది టామరిండ్, టామరిండ్ స్మాల్ బాటిల్, This is liquid. లిక్విడ్, Paste, టామరిండ్ yeah. లిక్విడ్ పేస్ట్. ఇది దిస్ వన్ ఈజ్ హౌ మెనీ గ్రామ్స్? ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ 450. Yeah. ఫ్రమ్ థాయిలాండ్. Yeah. దిస్ ఇస్ ఫ్రమ్ థాయిలాండ్. ఇది ఏంటంటే చింతపండు అనమాట, థాయిలాండ్ నుంచి వస్తుంది. దిస్ ఈజ్ ఇది బెల్లం, తెలుగులో మనం బెల్లం అంటాం చూసారా అది. ఇది 450 గ్రామ్స్. ఇది పొన్ని రైస్. ఇది కూడా కంప్లీట్గా అంబికా బ్రాండ్ ఇది. తర్వాత ఇడ్లీ రైస్, సోనా మసూరి 5 కిలోస్. తర్వాత లాల్ కిల్లా, చాలా ఫేమస్ కదా లాల్ కిల్లా అనేది, అదే లాల్ కిల్లా రైస్ అనమాట. ఇదన్నీ 5 కిలోస్, ఆల్ 5 కిలోస్, These are all 5 kilos. ఆల్ 5 కిలోస్. ఓకే. తర్వాత దెన్ ఇది జపనీస్ రైస్, జపాన్ రైస్, స్మాల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దిస్ ఈజ్ మా ఇంట్లో తినేది. ఇది జాస్మిన్ రైస్ ఫ్రమ్ థాయిలాండ్. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ షాప్లో, కొత్తగా ఓపెన్ చేశారు. ఇది కూడా, ఇది లాల్ కిలా రైస్, వెరీ వెరీ హై క్వాలిటీ. This is very high quality, and this is also the longest grain, ఓకే ఓకే. longest rice here. ఇది బాగా పొడుగ్గా ఉండే బాస్మతి లాల్ కిలా రైస్. And 5 కిలో రైస్. the aroma is also very good and very strong. ఓకే. Yeah. అండ్ దిస్ ఇస్ అగైన్ అంబికా బ్రాండ్. This again is Ambika brand, little economical. ఓ, సో So- హాఫ్ ద ప్రైస్. Half the brand. This is very popular. This is the most selling hot item in our company. This. ఓకే ఓకే. Yeah. Even restaurant people are also using this. ఓకే. So it's good for home also. Good for restaurant. ఇది అంబికా వాళ్ళ బాస్మతి రైస్. ఇది లాల్ కిలా రైస్. లాల్ కిలా ఇది 5 కిలోస్, మీకు ఇంత ప్రైస్ ఉంది. అదే మీకు అంబికా అయితే హాఫ్ ద ప్రైస్, ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్ మీకు సేమ్ 5 కిలోస్. బ్రాండ్ డిఫరెంట్ అంతే తేడా. తర్వాత జ్యూసులు ఉన్నాయి, ఫ్రెష్ జ్యూస్. ఇటు చూడండి, మీకు న్యూట్రిల్లా, తర్వాత మీకు నూడిల్స్ కనబడుతున్నాయి. మనకి దేవుడికి కావాల్సిన ఐటమ్స్, అగరవత్తులు ఉన్నాయి. తర్వాత తలకి రాసుకోవడానికి ఆయిల్స్ ఉన్నాయి, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, తర్వాత ఆల్మా హెయిర్ ఆయిల్స్, వాటికా, వీటితో తయారు చేసిన ఇటాలియన్ ఫుడ్స్ కూడా ఇక్కడ మీకు దొరుకుతున్నాయి. టిన్డ్ ఐటమ్స్, క్యాన్స్, టిన్డ్ ఐటమ్స్ అన్నమాట. ఇది థాయిలాండ్ రైస్తో తయారు చేసిన వెర్మసిల్లీ. ఇది బనానా చిప్స్. ఇక్కడ ఆల్కహాల్ కూడా దొరుకుతుంది. గోవర్ విజయ్ అమృతరాజ్ కలెక్షన్ అంట.
తర్వాత ఇది కూడా అమృతరాజ్ కలెక్షన్. ఇదంతా ఇండియన్ వైన్స్. తర్వాత అమృత్ అంట, ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ. ఇండియాలో చాలా ఫేమస్ ఓల్డ్ మాంక్. మీకు 1000 ఎంఎల్ అంటే దాదాపు 700 రూపాయలు. ఇది మీకు ఇక్కడ చూపించిందేమో మామూలుగా వితౌట్ ట్యాక్స్, ఇది ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. ఆ ట్యాక్స్ జపాన్లో 10% కన్సంప్షన్ ట్యాక్స్. ఇక్కడ మీకు బిస్కెట్స్, హైడ్ అండ్ సీక్, క్రాక్ జాక్, రసగుల్లా లాంటివి, టీ ఐటమ్స్, అన్ని టీ ఐటమ్స్, యాపిల్ టీ, అస్సాం టీ, ఆల్ టీ ఐటమ్స్. మీకు డాబర్ హనీ 250 గ్రామ్స్, ఇది అన్ని హల్దీరామ్ ఐటమ్స్. తర్వాత మీకు ఇక్కడ అమూల్ గీ ఒక్కోటి 1 కిలో అండ్ ఎండిహెచ్ పావ్ భాజీ మసాలా, కిచెన్ కింగ్, కుమిన్ హోల్, garam masala, almost everything you have. Yeah, we have for sambar also, sambar powder. This is Hyderabadi biryani biryani masala. Pav also we could show it. Okay. Yeah. This So, is the pav we are talking This is the about. pavu, but this person who is making ఇది తయారు చేసే పర్సన్ ఏంటంటే ఓన్లీ ఈ అంబికా గురించి చేస్తున్నారు. వీళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా తయారు చేస్తున్న పావు అనమాట. 8 పీసులు ఉంటాయి ఇందులో. సో జపాన్ ఇక్కడ స్వీట్ కార్నర్ కూడా ఉంది. స్వీట్, హాట్ ఐటమ్స్ ఆల్సో ఉన్నాయి. బట్ స్లోలీ యు ఆర్ డెవలపింగ్. Yeah, that is now it's 13 years I think. 13 years. Yeah. Okay. So you have one in Kuramai, Yeah. and one recently opened in Shinjuku, and one in Seishincho, Nishikasai. సో వీళ్ళు అంబికా షాపు నేను 23 ఏళ్ళ క్రితం చూశాను. తర్వాత నెమ్మదిగా ఎక్స్పాండ్ అయ్యారు, బాగా మంచిగా ఎక్స్పాండ్ అయ్యారు. జపాన్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ వీళ్ళ ఫుడ్ చాలామంది హోల్సేల్గా వీళ్ళు ఇంపోర్ట్ చేసి అమ్ముతారు. కాబట్టి జపాన్లో మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అంబికా ప్రోడక్ట్ రెస్టారెంట్స్లో కానీ, హోల్సేల్లో కానీ, మామూలు హౌసెస్లో కానీ, ఫ్యామిలీస్ కానీ, ఎవ్రీబడి యూజింగ్ అంబికా ప్రోడక్ట్స్. యూ హ్యావ్ ఆన్లైన్ స్టోర్ We ఆల్సో. have online store also. మినిమం హౌ మచ్ యూ హ్యావ్ టు ఆర్డర్? Minimum it is 5,000. And in January we had a free campaign. Okay. Even if you buy one item, we could deliver Oh, really? anywhere in Japan. Yeah. ఓకే. దే హ్యావ్ వీళ్ళకి ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మినిమం 5,000 అంటే 3,500 రూపాయలు అవుతుంది. సో 3,500 రూపాయలు ఆర్డర్ చేస్తే మీకు ఫ్రీగా డెలివరీ చేస్తారు. అంతకన్నా తక్కువ అయితే మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుంది అనమాట. వెబ్సైట్ పేరు ambikajapan.com. Yeah. And if you register there, we have like this barcode here. I'll show you. ఓకే. This thing. So you can register. You have a points also. You Point can system, get. yeah. You can scan this and స్కాన్ చేసి మీరు మెంబర్ అవ్వచ్చు. మీరు మెంబర్ అయితే మీరు అందులో గోల్డెన్ అని, ప్లాటినం అని రకరకాలు ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ దట్ మీకు దాన్ని బట్టి మీకు ఈ పాయింట్స్ వస్తాయన్నమాట. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి హెల్ప్ఫుల్గా ఉందంటే షేర్ చేయండి. ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. చివరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.